హలో అండి, వచ్చేసింది మీ అమ్మమ్మ చెట్లు విత్ రమ. ఈరోజు మీకు ఇండియన్ కిచిడి ఎలా చేయాలో చూపించేస్తానండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇండియన్ కిచిడి చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే, నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్, ఎర్రపప్పు ముప్పావంతు తీసుకుని ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేశానండి. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఎప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటానండి. కొంతమంది ఆల్రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నాకు ఇలా ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్నదంటేనే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. రోట్లో చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రోట్లో దంచుకొని వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. సో నేను ఎవ్రీ టైం అంతేనండి, నేను రోట్లోనే దంచుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు కావాలి అన్నది ఫ్రెష్గా తీసుకొని దాంట్లో రోట్లో దంచేసేసుకొని నేను యూజ్ చేసుకుంటానండి. ఇక్కడ అల్లము అంటే మేము ఇప్పుడు నలుగురికి ఒక గ్లాస్ ఆఫ్ రైస్, ముప్పావంతు ఎర్రపప్పు తీసుకున్నాను కదా. సో దానికి ఎంత అల్లం కావాలి వెల్లుల్లి అంటే, ఒక 2 చిన్న ముక్కలు అల్లము మీకు ఇందాక చూశారు కదా, అది ఒక వెల్లుల్లిపాయి దాంట్లో ఎన్ని స్లైసెస్ వస్తే అన్నీ తీసేసుకోవాలండి. తీసుకొని రోట్లో వేసుకొని దంచాలండి. సో ఇప్పుడు ఇది మీరు ఊరికే డకడక కొట్టారనుకోండి, మొత్తం బయటకు వచ్చేస్తాయండి. అలా కాకుండా చిన్నగా నిదానంగా, అంటే మీరు ఆల్రెడీ అల్లం అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు కాబట్టి చక్కగా కొట్టుకొని మెత్తగా చేసుకోండి. మరీ మెత్తగా స్మూతీ లాగా చేయొద్దు. ఇలా హాఫ్ వరకు, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. సో ఇలా చేసేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది రెడీగా పెట్టేసుకుంటే మనం అక్కడ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు పచ్చిమిర్చి అండి 5 తీసుకున్నాను. 5 or 6 మీ ఇష్టం, అది ఎంత కావాలి స్పైసీనెస్ అనేది మీరు డిసైడ్ అయ్యి మీరు తీసుకోండి అండి. ఇక్కడ నలుగురికి అయితే నేను 5 తీసేసుకున్నాను. వాటిని చీలికలుగా కట్ చేస్తున్నానండి. చీలికలుగానే ఎందుకు కట్ చేస్తున్నాను అంటే, చాలామంది ముక్కలుగా రౌండ్గా మిడిల్లోకి అలా కట్ చేసుకుని వేస్తారు. బట్ దీనికి మాత్రము కంపల్సరీ ఇలా స్లైసెస్గా, అంటే మధ్యలోకి చీలికలుగా కట్ చేసి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఆ పచ్చిమిర్చి గింజలు అన్నీ అందులోకి దిగి. సో ఇక్కడ యాలకులు ఇవన్నీ తీసుకొని, లవంగాయలు, ఎన్ని లవంగాయలు కావాలి, ఎన్ని యాలకులు కావాలి అంటే, నేను ఇక్కడ ఒక 8 యాలకులు తీసుకున్నాను, లవంగాయలు ఒక కొన్ని తీసుకున్నాను. అది మీకు ఎంత స్పైసీనెస్, కొంతమంది స్పైసీనెస్ ఎక్కువ తింటారండి, సో వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటవచ్చు. ఇక్కడ నేను మాత్రం నాకు కొంచెం తక్కువ కావాలి కాబట్టి నేను దాల్చిన చెక్క కూడా 3 మాత్రమే తీసుకున్నాను స్లైసెస్. సో ఆ చిన్నవి అవి తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ తగిలి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మర్చిపోకూడని ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టమాటా అండి. ఇది కంపల్సరీ కిచిడీకి యాడ్ అవ్వాల్సిందే. సో 2 టమాటాలు తీసేసుకొని, నలుగురికి ఒక గ్లాస్కి 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అంటే కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ ఉండాలండి. కొత్తిమీర కరివేపాకు అనేది, మీరు కరివేపాకు కొత్తిమీర లేకుండా కిచిడీ మాత్రం చేయొద్దండి, టేస్టే రాదు. టమాటా, కొత్తిమీర, కరివేపాకు మస్ట్ అండ్ మస్ట్. సో అవి కూడా యాడ్ చేసేసిన తర్వాత కట్ చేసి అవి పక్కన పెట్టేసుకున్నానండి. వాటిని తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని, పప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ పొయ్యి వెలిగించాను. సో ఇక్కడ మీకు ఈ గిన్నె చూడంగానే ఒక ఐడియా వచ్చేసింది కదా, రైస్ కుక్కర్ అని. ఎస్, నేను రైస్ కుక్కర్నే వాడుతున్నానండి. డైరెక్ట్గా అందులోనే వండుతున్నాను. నాకు ఎక్కువగా వైట్ స్టీలియే ఇష్టం అండి. నేను మోస్ట్లీ అన్నిటికీ వాటిని ప్రిఫర్ చేస్తాను. ఆయిల్ అండి, ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ హెల్త్ మంచిది కాదు కాబట్టి నేను తక్కువ తీసుకుంటాను. మోస్ట్లీ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అది మీ ఇష్టం అండి ఎంత వేసుకుంటారో అనేది. నేనైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి. మా అమ్మ నాకు కొంచెం నెయ్యి ఇచ్చింది. అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని నేను అందులో యాడ్ చేసేస్తానండి. యాడ్ చేసుకుని వెయిట్ చేసుకుంటాను. ఏంటంటే నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నారు, 2 మిక్స్ చేయొచ్చు అంటే, డెఫినెట్గా అండి ఇలా నెయ్యి యాడ్ చేస్తేనే ఈ కిచిడీకి
టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందనమాట. అసలు ఆ పప్పు ఉన్న దగ్గర నెయ్యి ఉంటేనే టేస్ట్ కదండి. సో కిచిడీకి డెఫినెట్గా నెయ్యి ఎదర్ ఇటు 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్, ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుందండి నెయ్యి యాడ్ చేస్తేనే. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక్కొక్కటి అవి కొంచెం హీట్ అయిందనమాట, ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే నేను ఇప్పుడు స్పైసెస్ అనేది ఒక్కొక్కటి యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆ స్పైసెస్ హీట్ అవ్వగానే కొంచెం హీట్ అవ్వగానే పచ్చిమిర్చి వేస్తానండి. పచ్చిమిర్చి కూడా ఒక 20 సెకండ్స్ అలా హీట్ అవ్వగాక వరకు తిప్పి, నేను స్పూన్తో తిప్పాను కదా, అలా కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంతసేపు ఆగండి. ఆగి కొత్తిమీర కరివేపాకు వేసేసి వాటిని కూడా కొంచెం వేగనివ్వండి. టమాటాలు వేయొద్దు అప్పుడే. ఎందుకు వేయొద్దు అంటున్నానంటే అవి కొంచెం ఆ స్పైసెస్ అంతా ఆయిల్లో దిగే వరకు మనము టమాటాలు వేయకూడదండి, అప్పుడే బాగుంటుంది. సో నేను కొంచెం ఒక 30 సెకండ్స్ అది హీట్ అయ్యే మరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా చూడొద్దండి, కొంచెం లైట్గా. మీరు అందుకే ఎప్పుడైనా పొయ్యి అనేది లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అసలు అలా పెట్టుకుని చేసుకున్న వంటలే చాలా బాగుంటాయండి హై ఫ్లేమ్లో కంటే కూడా. సో ఇప్పుడు నేను అది హీట్ అవ్వనాక టమాటాలు యాడ్ చేస్తాను. సో టమాటాలు అన్నీ యాడ్ చేసేసుకొని ఒక్కొక్క మొత్తం మనం ఏవైతే 2 టమాటాస్ కట్ చేసుకున్నాం కదా, ఆ 2 టమాటోస్ నేను ఇక్కడ యాడ్ చేసేసానండి. యాడ్ చేసుకుని వీటిని కూడా బాయిల్ అయ్యే వరకు, అందులో అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ అయ్యే వరకు ఆ టమాటాలని కలపాలన్నమాట. కలిపి వీటిని కూడా ఒక 30 సెకండ్స్, మళ్ళీ ఇంకొక 30 సెకండ్స్ అవి బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాతే మనం ఏది యాడ్ చేయాలన్న ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు నేను రైస్ పప్పు యాడ్ చేస్తున్నానండి. చాలామంది ఏంటి వాటర్ బాయిల్ చేసినాక అవి యాడ్ చేస్తాం కదా, రైసు పప్పు అని అనుకుంటారు కదా. కానీ కిచిడీకి మాత్రం ఇవి ముందే యాడ్ చేయాలండి. రైస్ ఎర్రపప్పు అంటే అది మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుందండి. సో చక్కగా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఏం చేశానంటే ఫస్టే యాడ్ చేసేస్తాను. ఈ రైస్ అనేది యాడ్ చేసి చక్కగా ఆ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుతానండి. ఒక 30 సెకండ్స్, ఇక్కడ కూడా 30 సెకండ్స్ అనండి, ఎక్కువసేపు ఏది ఉంచొద్దు. నేను ఎంత టైం అయితే చెప్తున్నానో అంతవరకు చాలు. ఒక 30 సెకండ్స్ వరకు అలా తిప్పుకొని మంచిగా మొత్తం కింద ఇంగ్రీడియంట్స్ పైన రైసు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. మంచిగా మిక్స్ చేసుకొని అలా 30 సెకండ్స్ ఆర్ ఒక 40 సెకండ్స్ వరకు మీరు దాన్ని అలా ఉంచండి. ఉంచేసేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది, మీరు థింక్ చేసేది వాటర్. ఈ వాటర్ని ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలండి. ఎన్ని వాటరు అంటే ఒక గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఒక గ్లాస్ ఓన్లీ రైస్ కాదు కదండి, ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ రైస్ ప్లస్ 3/4 వంతు, అంటే ఒక గ్లాస్లో 3/4 వంతు ఎర్రపప్పు తీసుకున్నాం కదా, దానికి ఒక 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి 2 కదా, మరి ఎర్రపప్పుకి ఇంకో 2 పడతాయి అంటే అవసరం లేదండి. 3 గ్లాసులు చాలు. అంటే నాకు మరీ మెత్తగా వద్దు, మరీ గట్టిగా వద్దు, నాకు మీడియంగా కావాలి కాబట్టి నేను ఇలా. మీరు ఇంకొంచెం మెత్తగా కావాలి కిచిడీ అని అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసేసి నేను ఇప్పుడు మర్చిపోకూడని ఇంగ్రీడియంట్, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఈ ఇంగ్రీడియంట్ వేయందే మనకి టేస్ట్ రాదు, అవును కదా, అదే సాల్ట్ అండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ రాక్ సాల్టే వాడతాను. దేనికైనా అన్నిటికీ రాక్ సాల్టే యూజ్ చేస్తానండి. సో అలా యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆర్ స్లిమ్లో పెట్టేసుకున్న చక్కగా అది మగ్గిపోతూ ఉంటుంది, కుక్ అవుతూ ఉంటుంది. నేను ఈ లోపల దీనికి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏంటంటే టమాటా చట్నీ అండి. అదిరిపోద్ది టమాటా చట్నీ అనేది. మంచిగా టమాటాలు ఒక 4 తీసేసుకొని క్లీన్ చేసేసుకొని, పచ్చిమిరకాయలు ఒక 7 or 8 తీసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో వాటిని సగం సగంగా కట్ చేసేసుకొని, అంటే నేను ఇరిపేస్తున్నానండి, ఇరిపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం టమాటాలు కూడా కట్ చేసుకుందాము. ఈ టమాటాలు నేను ఎలా ఆలోచించుకున్నానంటే 4కి 4 టమాటాలు, అది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి చట్నీ అని అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ టమాటాలు యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము, మీరు తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ టమాటాలు పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా, అంటే 2 ముక్కలు కాకుండా, మరి ఒక టమాటా 2 ముక్కలు కాకుండా, 10 ముక్కలు కాకుండా ఒక 4 ముక్కలుగా కట్ చేసేసుకొని వేయండి. బాగుంటుంది, అప్పుడు మగ్గుతుంది బాగా. అది మగ్గి మనకి రోట్లో దంచుకోవడానికి చాలా బాగా మిక్స్ చేసుకోవడానికి వస్తుందండి. సో ఎవరు చేసినా కానీ
కిచిడీకి టమాటా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు వేరే చట్నీస్ కూడా చేసుకోవచ్చు అని, బట్ కాంబినేషన్ ఆఫ్ కిచిడీ ఈజ్ టమాటా చట్నీ, అంతేనండి. ఈ టమాటా చట్నీనే అద్దిరిపోతుంది అనమాట దానికి. సో మీరు కూడా ఒకసారి టమాటా చట్నీతోనే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు టమాటాలన్నీ ఒక్కొక్కటి 4 టమాటాలని కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటానండి, ఎందుకంటే వాటిని మళ్ళీ మనం మగ్గ పెట్టాలి కదా, అంటే బాయిల్ చేసుకోవాలి కదా చట్నీ చేయడానికి. సో ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. 4 టమాటాలు, ఒక 8 పచ్చిమిర్చి. సో మీ ఇష్టం, మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అవి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్లో కొంచెం అంటే కొంచెం కాదు, మనం రెడీ చేసుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలండి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, అంటే కొంతమంది ఒకలా, కొంతమంది ఒకలా చేస్తారు. రెండింటినీ ఒకేసారి మిక్స్ చేసేస్తారండి, మిక్స్ చేసి వేసేస్తారు. బట్ నాకేంటి అంటే, నాకు ఇష్టమైన విధానం ఏంటంటే, నేను ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వాటిని కూడా మగ్గబెట్టి, హాఫ్ వరకు బాయిల్ అయ్యే వరకు ఆర్ ఫ్రై అయ్యే వరకు నేను వాటిని తిప్పుతూనే ఉంటాను. చూడండి, ఒక 30 సెకండ్స్ వరకు ఆ పచ్చిమిర్చి హాఫ్ వరకు ఇదయ్యేదాకా నేను వాటిని వేయించుతానండి. ఆ తర్వాతే నేను టమాటాలు అనేవి యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇలా చేస్తే ఆ చట్నీ యొక్క టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. నాకు అలా ఇష్టము. మీకు ఎలా కావాలి, మీరు 2 కలిపి ఒకేసారి మేము మిక్స్ చేసేసుకుంటామంటే అది మీ ఇష్టం. ఇప్పుడు నేను నెక్స్ట్ టమాటాలు యాడ్ చేస్తున్నానండి, హాఫ్ బాయిల్ పచ్చిమిర్చి అయిన తర్వాత. సో ఈ టమాటాలు మనం ఏవైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో ఆ టమాటాలు కూడా ఇక్కడ యాడ్ చేసేసి చక్కగా వాటిని మగ్గ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆ వేసిన వాటిని టమాటాలని అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంటే కింద నుంచి పైదాకా చక్కగా గరిటెతో తిప్పేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా వాటిని మగ్గబెట్టాలండి. మేమంటే మగ్గబెట్టాలి అని అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. మా కృష్ణా సైడ్ మేము మగ్గబెట్టడము అని అంటాము, మీరేమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దాన్ని నేను అలా మగ్గపెట్టేసేసి పక్కన ఆరపెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చట్నీకి ఏం కావాలో అవి రెడీ చేసేసుకున్నాను. జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, తగినంత, మీకు ఎంత కావాలంటే అంత. మీరు అనుకోవచ్చు చింతపండు ఎందుకు యూజ్ చేస్తున్నారు, టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా అని. పుల్లగా ఉన్న కొంచెం చింతపండు అనేది పడుతుందండి, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో నేను అందుకని చెప్పి ఆ చింతపండుని కొద్దిగా యాడ్ చేస్తానండి, కొంచెం, చాలా ఎక్కువ పట్టదు ఈ చట్నీకి. వేరే చట్నీలకి అయితే చింతపండు ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను ఇంత కొంచెం చింతపండు, అంత జీలకర్ర, 4కి అంత ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని వేసేసానండి. రోట్లో వేసుకొని ఇప్పుడు చక్కగా అవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ అయ్యేలాగా కొడుతున్నానండి. అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, చింతపండు అనేది మెత్తగా ఉంటుంది కదా, దాంట్లో ఇవన్నీ వేస్తే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి. ఎస్, మీరు అన్నది కరెక్టే, బట్ మనం ఇక్కడ రోట్లో వేసుకుని దంచుకునే విధానాన్ని బట్టి అవి మిక్స్ అవుతాయండి. ఇక్కడ దంచాలండి, రుబ్బకూడదు, గుర్తుపెట్టుకోండి. వీటికి మాత్రం ఫస్ట్ మనం వేసిన ఈ 4 ఇంగ్రీడియంట్స్కి దంచాలండి, రుబ్బకూడదు. ఇవన్నీ కూడా నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మ రోళ్ళే యూజ్ చేసేవాళ్ళు ఆ టైంలో, పాతకాలంలో. మీకు తెలిసి ఉంటుంది కదా, నేను అమ్మమ్మ వాళ్ళ కాడ ఉన్నప్పుడు రోజు వండి పెట్టేదండి. ఎంత రోజు రోటి పచ్చడి చేసి పెట్టేదండి, ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. సో ఆమె దంచేటప్పుడే నేను చూసేదాన్ని అనమాట. సో అదే విధానంగా నాకు అలవాటైంది. మా అమ్మ కూడానండి, మేము ఫస్ట్లో ఇవే యూజ్ చేసేవాళ్ళం, రోళ్ళే. చాలా అంటే చాలా బాగుండేవి. ఓన్లీ రోటి పచ్చడితో అన్నం అంతా తినేసేదాన్ని, అంత బాగుండేదండి. సో అందుకే నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టము. సో అవన్నీ దంచడము అని అంటారు కదా, అంటే ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి దంచి చక్కగా మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ దంచి అన్నీ కలుపుకొని మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలండి. మరీ మెత్తగా అవ్వదు, మీడియంగా అవుతుంది. సో తర్వాత మనం ఏవైతే చేసుకున్నామో, మగ్గబెట్టుకున్నామో ఈ టమాటాలు, పచ్చిమిర్చి, సో వీటిని ఆరబెట్టేసుకొని నేను మొత్తము రోట్లోకి తీసుకుంటున్నానండి. ఇక్కడ మొత్తం తీసేసుకున్నానండి. మొత్తం తీసుకుని కూడా మనం
పచ్చడి చేసుకోవచ్చండి. కానీ మొత్తం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే స్లోగా చేయాలండి. యాక్చువల్గా నేను ఎవ్రీ టైం మొత్తం తీసేసుకొని చేస్తాను. చిన్నగా అంటే మనం ఒక టకటగా కొట్టేసాం అనుకోండి, వచ్చి మన మొహాన్ని పడుతుంది అనమాట, కళ్ళల్లో కూడా పడుతుంది. చాలా స్లోగా చేయాలండి, చాలా స్లోగా దంచుకుంటూ వెళ్ళాలి. అలా ఫుల్గా ఉండడం వల్ల సరిగ్గా కదలదు మన చెయ్య, అండ్ చట్నీ కూడా రోట్లో కదలదు. కాబట్టి నేను మళ్ళీ సగం తీసేసి సగం చట్నీని చేస్తానండి. ఇది ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కింద ఆల్రెడీ మనం చేసి పెట్టాం కదా, దాని మీద ఇవన్నీ వేసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేయాలి. ఆ కింద ఉన్న చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి అవంతా మిక్స్ అయ్యేలాగా దాన్ని మిక్స్ చేసుకుంటూ రుబ్బుతూ, ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేశాం కాబట్టి రుబ్బడం అని అన్నాను. రుబ్బినట్టు దాన్ని నేను బండని రుబ్బుతున్నాను అనమాట. దాన్ని రుబ్బడం అని కూడా అంటాము. రుబ్బాలి. ఫస్ట్ మాత్రం దంచాలండి, హార్డ్ది కాబట్టి. ఇవి జ్యూసీగా ఉంటాయి కాబట్టి రుబ్బొచ్చు. సో ఇలా మనం మొత్తం నేను ఒక హాఫ్ చేసి పక్కన పెట్టేశాను, మళ్ళీ ఇంకో హాఫ్ వేసుకొని దాంట్లో చేస్తున్నానండి. మొత్తం మంచిగా కలిసేలాగా దాన్ని చక్కగా రుబ్బుతూ మిక్స్ చేసుకుంటూ స్లోగా టమాటాలు, పచ్చిమిరపకాయలు మొత్తం మిక్స్ అవ్వాలండి. ఆ కింద ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మధ్య మధ్యలో అలా రుబ్బుతూ చేస్తున్నాను కదా. మా బాబు అమ్మ అయ్యిందా, ఆకలి వస్తుంది అంటే అంటున్నాడు. ఆల్రెడీ 1:45 అయిపోయిందనమాట. ఎవ్రీ టైం అసలు నేను ఫాస్ట్గానే చేసేస్తాను, బట్ ఈసారి మీకు చూపిస్తూ చేయడం వల్ల కొంచెం నాకు లేట్ అయిందనమాట. సో మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మాకేంటంటే అప్పటికప్పుడు వేడిగా చేసేసుకొని తినడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో కిచిడి ఆరిపోయినా ఇంకా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఆరినా బాగుంటుంది. సో నేను ఇక్కడ పచ్చడి మొత్తం అందులో రోట్లోంచి తీసేస్తున్నానండి. తీసేసుకుని ఎవ్రీ టైం నేను ఏ పచ్చడి చేసినా ఏం చేస్తానంటే లాస్ట్లో కొంచెం కలుపుకొని ముద్దలు తింటామండి. అది చాలా బలము అని మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు. బట్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అందులో కలుపుకొని తింటే. మీరేమంటారు? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ చట్నీ అంతా నేను తీసేసుకున్నానండి ఒక బౌల్లోకి. సో ఇక్కడ స్టీల్ బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకున్నాను పక్కన. ఓకేనా? సో ఇప్పుడు మనకి అన్నం కూడా రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ మగ్గిపోయి ఉంది కదా, అన్నాన్ని దించేసుకొని నేను ప్లేట్లో పెట్టే ముందు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కింద నుంచి పైదాకా. ఎందుకంటే మనకి వాటర్లో మగ్గినప్పుడు అవన్నీ పైన తేలుతాయి కాబట్టి వాటన్నిటిని కింద నుంచి మళ్ళీ అన్నం రైస్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం అన్నీ కింద నుంచి పైదాకా ఒకసారి మిక్స్ చేసేసి బాగా కలిపేసేసుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూసారా పొగలు ఎలా వస్తాయో, నేను ఇట్లా అంటున్నాను చేత్తో. ఎంత బాగుంటుందంటే చాలా నచ్చుద్దండి మాకైతే. టేస్ట్ మేము బాగా ఇష్టపడేది అంటే కిచిడి అండి. ఇది నాకు మా హాస్టల్లో ఉన్నప్పుడు నేను చూశాను. సో అక్కడ తిన్నాను, మా హాస్టల్ లాంటి వార్డెన్ చేసినప్పుడు. నాకు అది నా వేలో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ప్లేట్లో యాడ్ చేసేస్తున్నాను చట్నీను, అన్నాని. మా వాడు తిని ఎలా ఉందో చెప్తాడు. మాకైతే ఆబ్వియస్గా నచ్చుద్దండి. మీరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి. సో మా వాడి ఎక్స్ప్రెషన్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది అనేది. సూపర్గా ఉందంట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.